అది వచ్చారు. ఎరా గోదావరి మూర్తి, నమస్కారం అండి. నాగరాజ్ అంటే టైంకి వచ్చేసారా? ప్రయాణం అది బాగా జరిగిందండి. రండి రండి, ఎక్కండి ఎక్కండి. ఎక్కరాజ్ అంటే సారీరా. ఎరా గోదావరి, మొత్తానికి వీడియోలు తెస్తున్నావుగా, ఎలా ఉందిరా అంతా? మనం అనుకున్న దానికన్నా సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారండి. ఆ రోజే చెప్పా కదరా, అవన్నీ కూడెడతాయి ఇంట్రా అని. ఇలాంటి వాటిలో 100కో 1 కోటికో చూడన్న పోడిగాడు ఒకడు మిగులుతాడు. ఇదంతా కాదు కానీ ఉన్న ఎరువుల వ్యాపారం జాగ్రత్తగా చూసుకోండి. అల్లుడు గారికి రేపో మాపో బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఏంటండి అమ్మాయి గారు, పొద్దున్నే తానవాడేశారేంటండి? అబ్బాయి గారు వస్తున్నారనా? ఏమి రావడం లేవే. ఊరొచ్చినా అల్లుడు ఇంటికి రాలేడుగా. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, చంటి ఎందుకు ఇంటికి రాకూడదు? అవునే, ఆషాఢం కదా. ఆషాఢమా? నాకెందుకు చెప్పలేదు? అయ్యో, ఏమైంది ఇప్పుడు నీకు? నీకు చెప్తే ఉన్న ఒకరోజు ఆషాఢం ఆగొస్తుందా, చెప్పకపోతే ఒకరోజు ముందొస్తుందా? ప్రపంచంలో ఇన్ని అబద్ధాలుంటే నేను ఈ అబద్ధమే ఆడాలా? నా కర్మ. ఇప్పుడు ఆ చంటిగడి పరిస్థితి ఏంటో. ఒరే చంటి, నేను కాశీ కాదు కదా గోదావరి. ఏంటి మనం గోదావరి కూడా దాటినాను. పాట ఆపేసావారా? ఆఖరి పోరాటంలోది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. అంటే ఊర్లోకి వచ్చాం కదండి, అందుకని గడిచాను. సర్లే, ఆ ఎదరికి తీసుకెళ్ళి ఆపు. జాగ్రత్తగా చూసుకుని దిగండి. తాతగారిని వచ్చి కలుస్తానని చెప్పు బాబు. అలాగే అండి, వస్తా. ఉంటారా? యారా, నేను రమ్మనలేదు పొమ్మనలేదు. ఎక్కడ ఉండిపోమని అర్థమేమో. బండి తీరా. సార్ ఒంటెలకి వెళ్ళాడు సార్, 10 నిమిషాలు సార్. హలో నాన్నగండి, నాన్న ఎక్కడ? వచ్చామండి, ఇక దారిలో ఇంటి దగ్గరలోనే ఉన్నాం. అవునా, గోదావరి గారు టైంకి వచ్చాడా? వచ్చాడండి. సరే మా జాతకు వచ్చేయండి. ఒంటెలకి వెళ్ళాడు సార్, 10 నిమిషాలు సార్. అరే, అసలు 10 నిమిషాలేంటి? ఒంటిలకి వెళ్ళింది ఎవడు? అసలు నువ్వెవడ తాలూకు? ఒంటెలకి వెళ్ళాడు సార్, 10 నిమిషాలు అంతే. అరే, నీకేమైనా పిచ్చెక్కిందా? ఊటికెళ్ళాడు సార్, 10 నిమిషాలు అరే వచ్చేస్తాడు. ఉంటుకెళ్ళాడు సార్, 10 నిమిషాలు సార్. సార్ కూర్చారు, నువ్వు కూర్చో, వెళ్ళి కూర్చో. అరే కూర్చారు, వెళ్ళి కూర్చాళ్ళే. ఏంద్రా ఎంత లేట్ అయింది? పోనీ పోనీ పోనీ. చంటి, ఆషాఢం అంటే తెలుసా నీకు? నీకు ఇప్పుడు తెలిసిందా? నాకు మావగారి పుణ్యం అని వారం క్రితమే తెలిసింది. ఉదయం అమ్మ చెప్తుంటే విన్నాను. మనం ఒకసారి కలవాలి చంటి. ఎప్పుడు కలుద్దాం? రేపు గోరింటాకు కోసమని ఇంట్లో చెప్పి మా పొలం దగ్గరకు వచ్చేస్తాను. మళ్ళీ అబద్ధమా? అబద్ధం ఏంటి? మా ఆడవాళ్ళ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు, అదే చెప్పొస్తాను. సరే వచ్చేసి, నేను కూడా వచ్చేస్తాను. సరే, బాయ్. చంటి, నీకు అసలు భయం వేయట్లేదా? రేపు మాపండి తెలిసిపోతే ఎలా? భయం ఎందుకు?
ఎందుకు మనమే ఈ లోపు కడుపుపోయిందని అబద్ధం చెప్పేద్దాం. అదిగో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అంటో అబద్ధం దాచేస్తే నిజమైపోద్దా? మరి ఇలా మాటలతో కాలక్షేపం చేస్తే నిజమైపోద్దా? నీతో కాలక్షేపం చేస్తే చంటి ఎవరైనా చూస్తారు. అయితే వదిలేమంటావా? చూస్తారన్నాను కానీ వదిలేమన్నానా? త్వరగా వెళ్ళు. నువ్వు జాతికి వెళ్ళిపో. ఇక్కడేం చేస్తున్నావమ్మా? గోరింటాకు కోసం వచ్చాను నాన్న. ఏరా ఫుల్గా తెడిచావు కదా, ఇంకా మొలకెత్తలేదే? ఎలా కొల్లాపి పని కానీ. సర్లే, తాత వచ్చాడు చూడు. ఏరా అబ్బాయి, మన లెక్క ఎంత ఉందో చూడు. చూస్తానండి బాబాయ్. లెక్కదేముంది బాబాయ్, వాళ్ళు అచ్చిచ్చెళ్ళు పడి ఉంటాయి. బాగా చెప్పావు. ఆ డబ్బు ఏదో ఉంటే మా దగ్గర పెట్టుకుంటాంగా. బాబాయ్ మొత్తం 20,000 అయింది బాబాయ్. ఒకసారి 15,000, ఇంకోసారి 5,000. సరే ఇది ఉంచరా, మిగిలింది సార్వాక చూద్దాం. ఏరా సత్యమూర్తి గారు అబ్బాయి, నీ కార్యం రోజు రోజుకి వెనకపోతుందంట కదా. మన వాళ్ళు అంటుంటే విన్నాను. జాగ్రత్త బాబు. ఈ కార్యం గురించి ఊర్లో అందరికీ బెంగారా, ఒక్క మీ మామకు తప్ప. అదే కదా గుడిసెట్టు గొలిగడి వీడికెందుకు నీ వ్యాపారాలు. అల్లుడు గారు చెప్పండి మా గారు. ఓ గంట బయటికి వెళ్ళాలి, మీకు ఇక్కడ ఏమైనా పని ఉందా? పర్లేదు మా గారు, వీళ్ళు ఎదురున్నారుగా, వీళ్ళు చూసుకుంటారు. కానీ ఒకసారి చెప్పేసి వస్తాను. మూర్తి లెక్కలే సరిగ్గా చూసుకోండి, నేను మా గారితో బయటికి వెళ్ళి వస్తాను. సరేరా.
అమ్మాయి ఉట్టి మనిషి కాదని మీకు నాకే తెలుసుగా బాబు. అందుకే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మంచిదని. డాక్టర్ గారి దగ్గరికా? నాన్న ఇప్పుడెందుకు? నాకు ఇప్పుడు బానే ఉంది. వేరే పని అనుకుని వచ్చాను. నువ్వు చెప్పు. అది కాదమ్మా, ఒకసారి చూపించుకుంటే మంచిదిగా. పైకి అందరం బాగానే ఉంటాం. నాకు ఇప్పుడు బాగానే ఉందని చెప్తున్నాను కదా నాన్న. అరే గోదావరి, దెబ్బడిపోయిందిరా. మామయ్య సడన్గా హాస్పిటల్ తీసుకెళ్తున్నారా. టెన్షన్గా ఉంది. మామయ్య గారు ఎప్పుడు చూసాడు వెళ్ళిపోతే ఎలాగరా? అసలు ఎవరు కొత్త నువ్వు చంటిగాడు ఏంట్రా రే? నువ్వేటి నీ గాలి మాట్లాడి ఏమైందని అవుతున్నావు? నువ్వు ఉన్నానా? నీకు అసలు ఏం తెలీదు. అసలు ఏమనుకున్నారా మా గురించి? నేను చెప్పేది వినరా? అది వాడు వచ్చాడు. ఎప్పుడు చూస్తున్నాడు బయట తిరుగుతున్నాడు. అడిగేటోడు లేక ఆశమాషిగా ఉందా మీకు? రే గోదావరి, ఏమైందిరా? అసలు షాప్ టైమ్స్ లో బయట తిరగడం ఏంట్రా నువ్వు? అరే చెప్పేలా కదరా, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు. అదంతా తెలియదురా. అసలు షాప్ లో వాటా ఉందా లేదా? ఒరేయ్, మీరంతా కలిసే కదరా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి? అబ్బో నానా, కొట్టు కలిసి పెట్టాం కరెక్టే. అసలు కొట్టు వేరే సమస్య, వేరే రాజేటి. ఏ మా తాత పేరు పెట్టలేదే? మన వారం మొత్తం కొట్లో నేనే ఉన్నాను. ఇటుపై మాత్రం వెళ్ళడానికి ఊరంతా పట్టు పోయాడు. అటుపై దేశం పట్టు పోయాడు. ఒరేయ్, తెరవుందా నీకు? ఆ బాబు ఎందుకు నీకు తెలీదా? అబ్బా అదంతా నాకు తెలియదారా. నాకు అంతా అవసరం. గోదావరి, ఇప్పుడేమంటావురా? ఈ షాప్ లో ఎవరు పడ్డంతో తెలియాలండి. కొట్టు పేరు కూడా మార్చాలి. అలాగే అందరూ సమానంగా కొట్లో ఉండాలండి. అంతే అండి. కూర్చుని మాట్లాడదాం. షాప్ ముందు కూడా వద్దు. సరే అండి. రేయ్, ఏంటో ఎక్కడంతా ముందెళ్ళండి ఇక్కడి నుంచి. రామ్మా, రా బాబు. మామయ్య నేను మాట్లాడొస్తానండి, మీరు వెళ్ళండి. అరే గోదావరి, అసలు ఏమనుకుంటారు మీరందరూ? ఏమైంది రెడ్డికి? ఏమోరా ఒక్కసారిగా అరవడం మొదలెట్టాడు. ఎద్దావా ఎలా అడగనండి. ప్రతి ఒక్కడు వచ్చాడు, గొడవలు అయితే చాలు. లే గోదావరిగాడు ఏంట్రా ఎంత పని చేశాడు? నాకు కనిపించినాయి, చెప్తాడు పని. నాకు తెలుసురా, నేను లేకుండా మీరు ఇద్దరు మంది వేస్తారని. అందుకే నా బాటిల్ నేనే తెచ్చుకున్నాను. చేర్స్. సిగ్గులేని అది వచ్చి ఒరే, అంటే అది ఈయన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడ దొరికేస్తాడేమోనని నేను అలా ప్లాన్ చేశాను రా. వారిని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా మందేస్తున్నారేంట్రా? రే చంటి, మొత్తానికి బాగా ప్లాన్ వేసి బంగారంలాగా 10 ఎకరాలు కొట్టేవరా. 10 ఎకరాలు ఏంట్రా? మధ్యాహ్నం వాడు చేసిన గొడవ చూసి కృష్ణబాబు మావయ్య నీ పేరు మీద 10 ఎకరాలు రాశాడు. నీకెవరితో పొత్తు లేకుండా షాప్ పెట్టిస్తానంటున్నాడు. అది చూడరా, నా రాయి దెబ్బకి ఏకంగా 10 ఎకరాలు ఊడిపడ్డాయి. రాయా, నా బుర్ర పగిలింది దానివల్ల. ఇంకోసారి రాయికి ఏం పిచ్చి ప్లాన్ వేసావు, చచ్చావే. ఇంకేరా 10 ఎకరాలు వాడిని ఎందుకు తిడతావు? ఆ 10 ఎకరాల మ్యాటర్ పక్కనట్టండి. ఈ విషయం కానీ బయటపడింది అనుకో, ఆస్తి కోసం నువ్వు ఇదంతా చేసావని కృష్ణబాబు మావయ్యే కాదు ఊరంతా అనుకుంటారు. అసలుకే ఆ కార్యం ఎలాగో అవట్లేదు, ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది. అరే మూర్తి, తొక్క తీసి అట్టుపని తిన్నంత ఈజీగా అయిపోతాయి కదరా పనులు నీకు. మరి నాకేంట్రా ఇలా అవుతుంది? నువ్వు భయపడుతున్నా. ఈసారైనా తాడో పేడో తేల్చేసుకో. ఏమోరా, తలుచుకుంటే తడొచ్చేస్తుంది. వీడి మాట అంటే ఎలాగే ఉంటుందిరా. నీ ఏడిపేదో నువ్వే ఏడు. తాగించాలి కానీ రండిరా. పదండి. రే రారా. నేను రాను, మీరు వెళ్ళండి రా. రే చంటి రారా. రే రారా చంటి. రానని చెప్పినా, మీరు వెళ్ళండి. అమ్మా, చంటి వచ్చాడు, నేను బయలుదేరుతున్నాను.
ఏంటి మొన్నటికన్నా రేటు పెంచేసావు? మరి ఇదేనా మన రూము? ప్రపంచంలో మనమే మొదటిసారి అనుకుంటాను. దేనికి? కేవలం పిల్లల కోసం ఇంత ఆరాటంగా ఇలా కలవడం. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు దక్కింది. చెప్పడం మర్చిపోయాను, హోటల్ మనకి మంచి ఆఫర్ కూడా ఇచ్చాడు. నువ్వు సరే అంటే మళ్ళీ ఇంకోసారి ఏమంటావు?